హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి. ఏది కొట్టినా పర్లేదు, మన చాలా బాగా పనికొస్తుంది. అండ్ మన వ్యూవర్స్లో ఎవరైనా ఇంగ్లీష్ ఛానల్ చూడాలనుకుంటే మన గ్రీడీ టెక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కూడా ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇక టెక్ న్యూస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా, విఐ ఈ ముగ్గురు టారిఫ్స్ అన్ని పెంచేశారు అప్ టు 20% వరకు. ఫస్ట్ ఎయిర్టెల్ ఇంకా జియో వాళ్ళు పెంచారు, తర్వాత వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా పెంచేశారు. మీకు రఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 3000 రూపీస్కి 1 year ప్లాన్ ఉంది, 3600 అవుతుంది. సో రఫ్లీ 20% ఇంక్రీజ్ చేశారు. అండ్ ఈ చేంజెస్ అన్ని July 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసేసుకోండి. తర్వాత అయితే మీకు ఈజీగా 20% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ ఛార్జెస్ చాలా తక్కువ, కానీ దాని సర్వీస్ ఎలా ఉందో తెలియదు. మీరు ఎవరైనా బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తే దాని సర్వీస్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. డేటా స్పీడ్స్ ఆబ్వియస్లీ ఎయిర్టెల్ అండ్ జియో బాగుంటాయి, కాకపోతే కాల్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఒకవేళ బాగుంది అంటే నేను స్విచ్ అవుతాయి. ఈ రేట్లు చాలా ఎక్కువైపోతుంది. రీసెంట్గా చైనాలో OnePlus వాళ్ళ ఈవెంట్ జరిగింది అండ్ ఆ ఈవెంట్లో OnePlus వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు. అందులో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి OnePlus Ace 3 Pro. అది ఇండియాకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, సో దాని గురించి అసలు మాట్లాడను. అది కాకుండా మిగిలిన ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి OnePlus వాళ్ళ 12,000 mAh పవర్ బ్యాంక్. దీంట్లో మనకి 100 watt సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు పవర్ బ్యాంక్ నుంచి 100 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో మీ దగ్గర OnePlus ఫోన్ ఉన్నట్టయితే, లేకపోతే సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఏ డివైస్ ఉన్నా కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది ఛార్జింగ్. అండ్ దీని రేట్ వచ్చేసి 3,500 రూపీస్ అప్రాక్సిమేట్ ప్రైస్ ఇది. అండ్ దీంట్లో మనకి OnePlus సూపర్ వూక్ ఛార్జర్ ఉంటే 100 wattsతో ఛార్జ్ చేసుకోవచ్చు. వేరే డివైసెస్ అయితే 45 watt పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీన్ని మీరు 45 watt సూపర్ బుక్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఎంత 90 minutesలో కంప్లీట్ పవర్ బ్యాంక్ ఛార్జ్ అయిపోతుందంట. దీని మెయిన్ అట్రాక్షన్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇండియాలో కూడా లాంచ్ చేస్తే బాగుంటుంది, కానీ లాంచ్ చేస్తే ఈజీగా 4,000 పెడతారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus Pad Pro కూడా లాంచ్ చేశారు. దీంట్లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు, కరెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీరు యాక్చువల్గా మార్కెట్లో చూసినట్టయితే చాలా టాబ్లెట్స్ ఉన్నాయి, కాకపోతే ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఉన్న టాబ్లెట్ అయితే అసలు లేదు. అంటే సామ్సంగ్ కూడా ఉంది, కాకపోతే అది 80,000 90,000 మినిమం పెట్టాలి. రఫ్లీ 40,000-50,000 రేంజ్లో కూడా మంచి టాబ్లెట్స్ లేవు అసలు. సో ఇది డెఫినెట్లీ వెరీ గుడ్ ఆప్షన్ మనకి. ఇది ఇండియాకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి 12.1 inch 2K డిస్ప్లే, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది, డాల్బీ విజన్ ఉంది, క్వాడ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. జెన్షన్ ఇంపాక్ట్, వెదరింగ్ వేవ్స్, BGMI ఇలాంటి గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 128GB 8GB ర్యామ్ వేరియంట్కి 33,000 అలా ఉంది. ఇండియాకి వస్తే మాత్రం ఈజీగా 40,000-45,000 పెడతారు. ఆ ప్రైస్కి కూడా ఇది ద బెస్ట్ ట్యాబ్లెట్ అవుతుంది. అప్పటికి మోస్ట్లీ Xiaomi Pad 7 ఏదో లాంచ్ చేసేస్తారు, చూద్దాం ఏమొద్దు. OnePlus కంపెనీ OnePlus Watch 2 అనే స్మార్ట్ వాచ్ కూడా లాంచ్ చేసింది. దీంట్లో 1.43 inch AMOLED డిస్ప్లే ఉంది. డ్యూయల్ చిప్స్ ఉన్నాయంట, ఒకటి వచ్చేసి Qualcomm వాళ్ళ చిప్, ఇంకోటి ఏదో వేరే చిప్ ఉంది. ఇంకా దీంట్లో మనకి eSIM సపోర్ట్ కూడా ఉంది, NFC కూడా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి రఫ్లీ 20,000. ఇండియాకి కూడా రావచ్చు, అండ్ వస్తే 20,000-25,000 ఉంటుంది. 20,000 లేదా 25,000 పెట్టి OnePlus వాచ్ తీసుకుంటారా మీరు? కమెంట్ చేసి చెప్పండి. వాచ్ డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే లైక్ కొట్టండి లేదా డిస్లైక్ కొట్టండి. వాచ్ నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ని డిస్లైక్ లేదా లైక్ కొట్టండి. ట్రూకాలర్ మీ అందరికీ తెలిసిందే, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ iOS ఫోన్స్లో కానీ స్పామ్ కాల్స్ ఇవన్నీ చూపించడానికి బాగా పనికి వస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఫ్రాడ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు వాళ్ళ యూజర్స్ కోసం. అందరు యూజర్స్ కోసం కాదు, ఓన్లీ ట్రూకాలర్ వాళ్ళ ప్రీమియం యూజర్స్కి మాత్రమే ఈ ఫీచర్. ఈ ఇన్సూరెన్స్ యాక్చువల్గా ప్రొవైడ్ చేసేది HDFC Ergo, అండ్ వాళ్ళు అప్ టు 10,000 వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారంట. సైబర్ క్రైమ్ అనేది నిజంగానే జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రూవ్ చేయడం కొంచెం కష్టమే. అండ్ ప్రూవ్ చేసినా కానీ కూడా క్రైమ్ 10,000 కోసం అయితే ఏం చేయడు, లక్షలలోనే బొక్కలు పడ్డాయి చాలా మందికి. బట్ స్టిల్ 10,000 అయినా మీకు రిటర్న్ వస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ట్రూకాలర్ కొంచెం ప్రీమియం సర్వీస్ అయిపోయింది, లేకపోతే యాడ్లతో మొత్తం ఫిల్ చేసేస్తాడు మన స్క్రీన్ని. అండ్ ఈ ఇన్సూరెన్స్ పేరుతో ఇంకొంచెం కూడా రేట్ కూడా పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి అయితే ఈ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ అనేది బై డిఫాల్ట్ అప్లై అవుతుందంట. ఒకవేళ అప్లై కాకపోతే మీరు కూడా మాన్యువల్గా ఎనేబుల్ చేసుకోవచ్చు. లెనోవో కంపెనీ వాళ్ళు లీజన్ గో అనే వాళ్ళ ఒక గేమింగ్ కాన్సోల్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఇది లెనోవో కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ గేమింగ్ కాన్సోల్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 90,000 రూపీస్, ఒక 10 రూపాయలు తక్కువ, 90,000 రూపీస్. సో ఇది ఒక డెడికేటెడ్ గేమింగ్ కాన్సోల్. నాకైతే ఈ గేమింగ్ కాన్సోల్ తీసుకున్నప్పుడు ఏం చేయాలో తెలియదు, అంత గేమ్స్ నేను ఎక్కువ ఆడను. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇది వర్త్ అంటారా? మీరు ఎవరైనా 90,000 పెట్టి ఈ గేమింగ్ కాన్సోల్ తీసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. వివో కంపెనీ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది, Vivo T3 Lite అని చెప్పి. దాని ప్రైస్ వచ్చేసి 10,500 రూపీస్. అండ్ దీంట్లో మనకి Dimensity 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు.
అండ్ చూడ్డానికి ఫోన్ బాగానే ఉంది, కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. ఇది రీటైల్ మార్కెట్లో కూడా 10,500కి అమ్మితే మాత్రం మంచి ఫోనే, కాకపోతే నేనైతే ఈ ఫోన్ని సజెస్ట్ చేయను. ఫోన్ చూడడానికి బాగానే ఉంది కానీ మనకి 12,000కి ఐకూ Z9X వస్తుంది. దాంట్లో దీనికన్నా బెటర్ ప్రాసెసర్ ఉంది అండ్ పంచ్ హోల్ డిజైన్ ఉంది. డిస్ప్లే కూడా చూడడానికి చాలా మోడర్న్ గా కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా 10,000, 11,000 బడ్జెట్ లో ఫోన్ తీసుకుంటామని చూస్తున్నట్టయితే ఐకూ Z9X కన్సిడర్ చేయొచ్చు, అది బెస్ట్ ఆప్షన్. వివో T3 Lite అంటే ఇది కూడా బాగానే ఉంది కానీ బట్ నేనైతే రికమెండ్ చేయను. గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అండ్ ఐఓఎస్లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఏదైనా సర్చ్ చేసిన ఏదైనా రెస్టారెంట్ గురించి సర్చ్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ ఇచ్చేయకుండా మనకి కొన్ని క్విక్ షార్ట్ కట్ బటన్స్ ఇస్తుంది. లైక్ ఆ రెస్టారెంట్కి కాల్ చేయడానికి ఒక డెడికేటెడ్ బటన్, డైరెక్షన్స్కో బటన్, రివ్యూస్కో బటన్ లాగా డైరెక్ట్గా సర్చ్ పేజ్లోనే మీకు ఆ బటన్స్ కనిపిస్తాయంట. ఇది ఒక చేంజ్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అడ్రస్ బార్ని కూడా కంప్లీట్లీ రీడిజైన్ చేశారు. సో లేటెస్ట్ క్రోమ్ వేసుకుంటే మీకు ఇలాంటి అడ్రస్ బార్ కనిపిస్తుంది. చేసిన చిన్న చిన్న చేంజెసే కానీ ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అండ్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. రియల్మీ వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు, రియల్మీ C61 అని చెప్పి. ప్రైస్ వచ్చేసి 7,699. దీంట్లో మనకి యూనిసాక్ T612 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్, బడ్జెట్ ఫోన్. నేనైతే ఈ ఫోన్ అస్సలు కొనొద్దనే చెప్తాను. ఈ ఫోన్ అనే కాదు, అండర్ 10,000 చాలా ఫోన్స్ ని నేను కొనొద్దనే చెప్తాను. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో చాలా మటుకు యూనిసాక్ ప్రాసెసర్స్ ఇస్తారు. ఇవి ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్స్. మీ ఫోన్ లో పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీరు కొన్నప్పుడు స్మూత్ గానే రన్ అవ్వచ్చు కానీ మీరు దాంట్లో యాప్స్ వేసి వాట్సాప్ వేసుకొని దాంట్లో మెసేజ్లు, ఫోటోలు అవన్నీ ఇంక్రీజ్ అయ్యాక ఫోన్ స్లో అయిపోతుంది. అండ్ మీరు అండర్ 10,000 ఏ ఫోన్ తీసుకున్నా కానీ మీకు 1 year లేకపోతే మ్యాక్స్ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. అది కూడా కష్టం మీద ఇస్తారు. ఈ 2 years తర్వాత ఏమైపోతుందంటే ఆ ఫోన్ దేనికి పనికిరాదు. అంటే వాడుకోవచ్చు బట్ సెక్యూరిటీ ఏమి ఉండదు అండ్ మీ ఫోన్ ద్వారా మిమ్మల్ని ఆన్లైన్ లో స్కామ్ చేయడం ఈజీ అవుతుంది. సో అందుకనే అండర్ 10,000 అయితే నేను ఫోన్స్ తీసుకోవద్దనే చెప్తాను. కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసి 12,000 ఆ రేంజ్ ఫోన్స్ తీసుకుంటే మీకు 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. సో అట్లీస్ట్ మీకు ఇంకొక అడిషనల్ ఇయర్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. మీకు పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ గా వస్తుంది. మీరు ఒక 3 years కంఫర్టబుల్ గా వాడుకోవచ్చు. సో అందుకనే ఇలాంటి ఫోన్స్ మీరు స్కిప్ చేస్తేనే బెటర్. లేదా నేను 1 year వాడతా, మ్యాక్స్ 1.5 year వాడతా అంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ యాప్ ఆఫ్ ద డే వచ్చేసి యాప్ డైలర్. ఈ యాప్ డైలర్ అనే అప్లికేషన్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, లైక్ ఈజీగా 6-7 years నుంచి వాడుతున్నాను. ఈ అప్లికేషన్ తో ఏంటంటే మనం అప్లికేషన్స్ ని ఈజీగా సర్చ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు, మీరు ఏదైనా స్పెసిఫిక్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని షార్ట్ కట్ హోమ్ స్క్రీన్ లో పెట్టుకుంటారు, లేదంటే యాప్ డ్రావర్కి వెళ్ళి ఎత్తుకుతారు. ఒకవేళ మీ దాంట్లో చాలా అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఎత్తుక్కోవడానికే టైం పడుతుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు నార్మల్ గా కూడా సెర్చ్ చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు స్పెసిఫిక్ గా కీబోర్డ్ లో ఆ అప్లికేషన్ పేరు టైప్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కాదు, నాకు చాలా సింపుల్ వే కావాలి, ఈజీగా కావాలి అని ఎత్తుకుతే నాకు ఈ అప్లికేషన్ దొరికింది, యాప్ డైలర్ అని చెప్పి. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఒక T9 కీబోర్డ్ లో ఒక చిన్న ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఏం కావాలో అది సెర్చ్ చేయండి. ఇప్పుడు జీమెయిల్ అనుకోండి, నేను GM అని క్లిక్ చేయగానే నాకు జీమెయిల్ షార్ట్ కట్ వచ్చేస్తుంది. లేకపోతే నాకు వాట్సాప్ ఎత్తుకోవాలనుకోండి, వన్స్ అగైన్ WH అని కొట్టే లోపల నాకు వాట్సాప్ షార్ట్ కట్ వచ్చేస్తుంది. ఇంతే కాదు, అప్లికేషన్స్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే నాకు అన్ఇన్స్టాల్ చేయడానికి యాప్ ఇన్ఫో లేకపోతే ఆ అప్లికేషన్ ప్లే స్టోర్ పేజ్కి క్విక్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే సూపర్ అప్లికేషన్. అండ్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో 5 years బ్యాక్ వాళ్ళు 2 versions ఉండేది. ఒకటి ఫ్రీ వర్జన్, ఇంకొకటి పెయిడ్ వర్జన్. పెయిడ్ కూడా సమ్ 450 rupees అలా ఉండేది. నేను అప్పట్లోనే పెయిడ్ వర్జన్ తీసుకొని మరి వాడినా. తర్వాత ఏం చేసి నేను తీసుకున్న మేబీ ఒక 6 months 1 year దాన్ని కంప్లీట్లీ ఫ్రీ చేసేసాను. తర్వాత ఏమైంది, రీసెంట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఆ అప్లికేషన్ మొత్తానికి తీసేసి పెయిడ్ అప్లికేషన్ చేసిండు అండ్ ప్రైస్ 1100 1300 పెట్టాను. సో మనకి ఈజీ సొల్యూషన్ ఏంటంటే మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి యాప్ డైలర్ ప్రో APK అని కొడితే పాత వర్జన్ది APK దొరుకుతుంది. అది ఇప్పుడు కూడా మనం వాడుకోవచ్చు అండ్ వైరస్ అలాంటిది ఏమి ఉండదు. అది మోడెడ్ యాప్ ఏం కాదు, అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి వీళ్ళు అప్లోడ్ చేసిన APK. సో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ కూడా కొట్టండి. అండ్ ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ అవర్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ టుమారో.